శరణార్థుల సమస్య అన్నటువంటిది ఎక్కువగా పట్టి పీడిస్తున్న వాళ్ళల్లో జపాన్ కూడా ఒకటి. మానవతా హృదయంతో అక్కడ ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి శరణార్థుల్ని ఆహ్వానిస్తే వాళ్ళు ఇప్పుడు పెరిగిపోయి ఆఫ్ఘనిస్తాన్, సిరియా, యెమెన్, లెబనాన్, ఇరాన్, పంజాబ్ అంటున్నా దాని పేరేంటిది, పాకిస్తాన్, ఇట్లాంటి దేశాల నుండి వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. చివరికి వాళ్ళు అక్కడ కట్టుబాట్లను గౌరవించట్లేదు, అక్కడ సంస్కృతిని గౌరవించట్లేదు, అక్కడ నీతిని గౌరవించట్లేదు, అక్కడ నియమాలు పాటించట్లేదు. వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరికి అవి కాస్త మన రోజు కూలీలు నివసించేటటువంటి ప్రదేశాలుగా మారిపోతున్నాయి. అక్కడున్న ఆడపిల్లలకే రక్షణ కరువు అవుతున్నది. అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళు కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ ఆహారాన్ని ఒక్క చెంచాడు కూడా వృధా చేయడానికి అంగీకరించరు. కానీ ఇక్కడ వీళ్ళందరూ అట్లాంటి చేస్తున్నటువంటి దశలో అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్లో మీటింగులు పెడితే ఆ పిల్లలు ఓపెన్గా మా దేశాన్ని మాకివ్వండి అని అడుగుతున్నారు. జపనీస్ పిల్లలు, మేము రోడ్డు మీదకి వెళ్తుంటే మా దేశంలో ఉన్నట్టు లేదు, ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో ఏ థర్డ్ వరల్డ్ కంట్రీలో ఉన్నట్టుంది, మా వాతావరణాన్ని మాకు ఇవ్వండి, మా దేశాన్ని మాకు ఇవ్వండి అంటూ పిల్లలు డిమాండ్ చేయడం అన్నటువంటిది అక్కడ ఉన్న ప్రభుత్వానికి తలకొట్టేసినటువంటి పని అవుతుంది.